హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాలదార పంచదారకి వెళ్తున్నాం. చూడండి, ఆ పాలదార పంచదార దగ్గర పాలు దొరుకుతాయి, పంచదార దగ్గర పంచదార దొరుకుతుంది. ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్ష పసులు దొరుకుతాయండి. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందాం అనుకుంటే పంచముఖ రుద్రాక్ష పసులు తీసుకోండి, అయ్యే మంచివి. నేను కూడా కొన్ని తీసుకున్నాను, చాలా బాగున్నాయండి. చినికలు వస్తాయని చెప్పి షాపులన్నీ మూసుకుంటున్నారు. మనం ఫోటోలు అయితే తీసుకొచ్చానంటే ఇక్కడ కిందకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న మందిరం ఉంటుంది. ఆ మందిరానికి ఫోటోలు అయితే తీయొద్దని చెప్తుంటారు. కొంచెం చూసుకోండి ఎవరైనా వెళ్తే. నేను ఫోన్ నుంచి వీడియో తీసిన క్లారిటీ లేదు కానండి, ఈ లొకేషన్ చూడండి. ఇక్కడ నుంచి చూస్తే శ్రీశైలం మొత్తం కనిపిస్తుందండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు క్లియారిటీగా చూడండి. ఒకవేళ వర్షాకాలం వస్తే మటుకి కింద చూసుకొని జారుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉన్న పంతులు గారే ఫోటోలు అయితే తీయొద్దని చెప్పారండి. మనం ఎప్పుడెప్పుడు అనుకుంటాం కదా, ఇవన్నీ పాలదార పంచదారకు వచ్చేసామండి. ఇక్కడ వాటర్ చాలా నీట్గా బాగా కనిపిస్తుంది. ఒకసారి తాగి చూడండి, చాలా తీయగా కూడా ఉంటుంది. నేను తాగి చూసాను. మేము బాటిల్ కూడా 2-3 బాటిల్ కూడా పెట్టుకున్నాం. చాలా బాగుందండి. ఇక్కడ ఎవరో చిన్న శివాలయం కూడా పెట్టారు. చూడండి, చాలా నీట్గా ఉంది, అందంగా. వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా తీయగా ఉంది. శిఖరండి, శిఖరంలో వ్యూ ఎలా ఉంది. ఇక్కడ నందిబొమ్మ ఉంటుందండి. నందిబొమ్మ నుంచి శ్రీశైలం మొత్తం కనిపిస్తుంది. ఈ విధంగా చూడాలి. మేమైతే చూసాను, వర్షం వల్ల సరిగ్గా కనిపించట్లేదండి.